నరేంద్ర మోదీ గారు నిన్న రాజ్యసభలో మాట్లాడుతూ ఆయన ఒక విధంగా ఎమోషనల్గా చాలా మంచి స్పీచ్ అయితే ఇచ్చారు. కాంగ్రెస్ గత పరిపాలనలో కావచ్చు, ఇప్పుడు పరిపాలన గురించి కావచ్చు, వాళ్ళు రాద్ధాంతం చేస్తున్న విషయం గురించి కావచ్చు, రాష్ట్రపతిని అవమానించడం అనేది ఈ జాతిని అవమానించడం. ఈ దేశ మొదటి మహిళ ఎవరు అంటే ద్రౌపది ముర్ము గారు. అలాంటి వ్యక్తిని మనం అవమానించడం అనేది, అది కూడా 60 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ. మరి ఎక్కడుంది చిత్తశుద్ధి? 25 సంవత్సరాలుగా నన్ను కూడా అవమానిస్తూనే ఉన్నారు. నేను గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను నిధుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు అడిగాను, ఎన్నో లేఖలు రాశాను, ఎన్నో విధాలుగా స్పందించాను. కానీ వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన రాలేదు, ఎటువంటి నిధులు విడుదల అవ్వలేదు. ఈరోజు ప్రతి రాష్ట్రానికి మేము విడుదల చేస్తున్నటువంటి నిధుల లెక్కలు మీరు చూసుకోవచ్చు. ఎవరైనా సమస్యలు ఉన్నాయంటే ఆ సమస్య యొక్క పరిష్కారం ఏంటి అనేది వెంటనే మా యొక్క టీం చూసుకుంటుంది. ఏ రాష్ట్రానికైనా సరే అది ఈ దేశ సమస్య. యూపీఏ హయాంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశం ఈరోజు 3వ ఆర్థిక వ్యవస్థగా, అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు రూపుదిద్దుకుంది. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలతో ఏ విధంగా అయితే ఒప్పందాలు చేసుకుంటున్నాయో ప్రపంచ దేశాలు, అదే విధంగా ఇక్కడ కూడా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఎందుకు? స్థిరమైన ప్రభుత్వం, దృఢమైన ప్రభుత్వం, నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి. స్థిరమైన ప్రభుత్వాలు ఉంటే ఈ విధంగానే అభివృద్ధి జరుగుతుందంటూ నరేంద్ర మోదీ గారు అయితే మాట్లాడటం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ఇదే జనాభా సమస్యగా చూసింది. నెహ్రూ హయాంలో 35 కోట్ల మంది ఉన్నారు. ఆ రోజు జనాభా చాలా సమస్యగా మారిపోయింది. ఆ తర్వాత ఏం చేశారో మీకు తెలిసిందే. 1975లో ఇందిరాగాంధీ ఎవరిని నియంత్రించింది, ఎవరికి అవకాశాలు ఇచ్చింది అంటే హిందువులు 2 కంటే ఎక్కువ కనకూడదని, మైనార్టీలు ఎంతమందినైనా కనొచ్చని. మైనార్టీలు అంటే ముస్లిమ్స్. వాళ్ళకి ఆల్రెడీ 2 దేశాలు ఇచ్చేసిన తర్వాత నువ్వు మైనార్టీల్ని ఇక్కడ ఎందుకు నువ్వు ఇచ్చేయాలి? ఇది పెద్ద కుట్ర కాదా? నరేంద్ర మోదీ అన్నారని కాదు, మనకి కొంచెం బుర్ర ఉంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ముస్లింల కోసం 2 దేశాలు ఇచ్చేసినా కూడా ఇక్కడ ఉన్నారంటే సరే ఉండని, తప్పేమి లేదు. ఎవరికైనా బ్రతికే హక్కు ఉంటుంది ఈ భూమి మీద. ఉన్నప్పుడు ఈ దేశానికంటూ ఒక విధి ఉంటుంది కదా, ఒక సూత్రం ఉంటుంది కదా. ఈరోజు ముస్లింలకి 2 భాగాలు ఇచ్చినప్పుడు ఇది హిందువులది అయినప్పుడు ఇక్కడ హిందువులు ఎంతమందినైనా కనొచ్చు, లేదనుకుంటే హిందువులు 2ని కనొచ్చు అనుకుంటే మైనారిటీల్ని మీరు హిందువుల యొక్క జనాభాని, వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని కనుక్కొని వాళ్ళతో మాట్లాడి ఇక్కడ మైనారిటీలు 2 పిల్లలు కనొచ్చా కనకూడదా అని అడగాలి. కానీ ఇందిరాగాంధీ ఏం చేసింది? హిందువులు 2 పిల్లలకి మించి కనకూడదు, మైనారిటీలు ఎంతమందినైనా కనొచ్చాను. కానీ ఆ రోజు ఎవరు పట్టించుకోలేదు. తీర్పులు ఇప్పుడు చాలా మందికి ఇప్పటికే అర్థం కావు, ఇంకప్పుడేం అర్థం అవుతుంది. కానీ ఈరోజు దాని యొక్క పర్యవసనం మనం చూస్తున్నాం. మన ఇప్పుడు మైనారిటీలకి ఇవ్వకపోలేదు, ఏ దేశము లేదు, ఏ భూమి లేదు, సపరేట్గా ఒక ప్రాంతం ఇవ్వలేదు అనుకుంటే ఓకే. ఒక ప్రాంతం ఇచ్చారా, 2 ముక్కలు చేశారు, చెత్త విభజన చేశారు, పనికిరాని విభజన చేశారు. గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, చెత్త విభజన అది. ఇటు ముస్లింల కోసం పాకిస్తాన్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇటు బంగ్లాదేశ్ ఇచ్చారు. పోనీ మొత్తం తరలించారా? అది లేదు. పోనీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల పరిస్థితి ఏ విధంగా ఉంది, పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఎలా ఉంది, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఎలా ఉంది? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పగలుగుతారా రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, చనిపోయినటువంటి సరే ఇందిరాగాంధీ అయినా సరే? చరిత్రలో ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉంటుందా? పీఓకే పోగొట్టుకున్నాం. కశ్మీర్ సమస్యలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, కశ్మీర్ సమస్యలు ఎలాంటివో మనకు తెలియదు. ఇప్పుడు ఆ పండిట్లు ఎవరైతే ఉన్నారో కశ్మీర్ పండిట్లు ఎలాంటి నరకం అనిపించారో మనకు తెలియదు. పుస్తకాల్లో చదువుతుంటేనే కళ్ళంట రక్తం వస్తుంటే మరి వాళ్ళు అనుభవించేది ఏంటి? దీని గురించి కాంగ్రెస్ ఎక్కడైనా సమాధానం చెప్పగలుగుతుందా? ఈ ఒక్కటి సరిపోదా మనకి? అక్షయ్ చిహ్నం ఎందుకు ఇచ్చేసావు అంటే అక్కడ గడ్డి మొలవదంట. పార్లమెంటు సాక్షిగా చెప్పినటువంటి నెహ్రూ ఏం ప్రధాని మనకి? మొట్టమొదటి ప్రధాని. ఇవి సరిపోవా మన దేశానికి? దరిద్రం. బీజేపీని ఎన్ని సంవత్సరాలు ఇక్కడ అధికారం ఉంచుతారో నాకు తెలియదు, కానీ కాంగ్రెస్ని భూస్థాపితం చేయడానికి ఇవి సరిపోవా? చెత్త వెదవల్లరా ఇంకా మీరు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు, ఇంకా మాట్లాడుతున్నారు. లోక్సభలోకి వెళ్ళడానికి, రాజ్యసభలోకి వెళ్ళడానికి ఇంకా వాళ్ళని పంపిస్తున్నారు. మీకు ఎంత సిగ్గులేదు మీ హిందువులు అనే వాళ్ళకి? మనం ఓట్లు వేస్తేనే ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది మనం. మన పిల్లల జీవితాలు, మన జీవితాలు నాశనం చేసుకొని ఏవేవో ప్రశ్నలు వేసుకొని పనికిరాని ప్రాపగాండాలతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ కాంగ్రెస్కి ఓట్లు వేస్తున్నాం మనం. ఇంకా ఎంత సిగ్గులేదో మనకి.